మేము చేసాము, అమ్మ కాలుస్తున్నారు చూడండి. నువ్వులను గాలించి తీసుకెళ్తుంది. నువ్వులను తప్పకుండా గాలించాలి. ప్యాకెట్లో అయినా కుళ్ళ అయినా గాలించి మంచిగా కడిగి 2-3 సార్లు జాలిలో వేసి వేయించుతున్నా. చాలా నిదానంగా మంచిగా చేతితో ఇలా స్మాష్ చేస్తే నలిగేటట్టుగా నిదానంగా వేయించుకోవాలి. ఇట్లా లాస్ట్లో వేగిన తర్వాత చిటపట అంటది. చిటపట అంటున్నాయి. ఇంకా వేగాలి. చిటపట ఈ స్టార్టింగ్ నుండే చిటపట అంటున్నాయి. నువ్వులు ఎందుకు అసలు వేగిన తర్వాత అంటాయి కదా, ఒక నువ్వులను బట్టి కావచ్చు. ఇంకా కాస్త వేగితే చూడండి, నువ్వులు వేయించి చల్లారనిచ్చాను. చూడండి ఇలా స్మాష్ అవుతున్నాయి, మంచిగా వేగినాయి. వేగేటప్పుడు కూడా మంచిగా కడిగి వేయించేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయించాలి. అడుగు అంటుకోకుండా జాగ్రత్తగా నిదానంగా వేయించాలి. చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టాలి. ఒక 5 టీ స్పూన్ల నెయ్యి, చిటికెడు సాల్ట్, 1/2 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ మైదా పిండి. దీన్ని కొంచెం నిదానంగా చూసుకుంటూ వాటర్ పోసి మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. చపాతీ కన్నా కొంచెం గట్టిగా కలుపుకుంటే మంచిగా అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా కలుపు. కావాలంటే ఇందులో 4-5 టీ స్పూన్ల బాంబే రవ్వ కూడా కలుపుకోవచ్చు క్రిస్పీగా రావడానికి, కానీ నేను కలపట్లేదు. నిదానంగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని తడిగుడ్డు వేసుకుంటే మంచిగా ఎండిపోకుండా ఉంటుంది. చూడండి, 1 కేజీ బెల్లం తీసుకున్న కేజీ నువ్వులకి ఈ విధంగా ఇట్లా గ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే మిక్సీలో వేస్తే మిక్సీ పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇలా సన్నగా తురుము పెట్టుకున్నాను బెల్లంని. ఇప్పుడు నువ్వులు మిక్సీ చేసుకుందాం. మిక్సీలో నువ్వులు వేసుకొని ఒక 10-15 వరకు యాలకులు ఇందులోనే వేస్తున్నా. కావాలంటే కొంచెం షుగర్లో వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. బెల్లం వేసి మిక్సీ పడదాం. చూడండి, బెల్లం నువ్వులు మంచిగా కలిసిపోయినాయి. చూడండి, ఈ విధంగా బెల్లం కదా ఇలా కాస్త ముద్దలుగా ఉంటుంది. మంచిగా మిక్స్ చేయాలి, అంత సమానంగా బెల్లం ఉండేటట్టుగా. ఇలా పూరి చేసుకొని ఇందులో నింపుకొని కర్జా చేసుకుందాం. ఒకరు పూరి చేస్తున్నారు, ఒకరు నింపుతున్నారు, నేను అల్లుతున్నా. మా చిన్న బావ మా మేనగోడలేమో వీడియో తీస్తాను. అయిపోయాక నీకు క్యూ పెడితే వస్తుందా? ఇప్పుడు వస్తుంది. చూడండి, కర్జలు ఎంత బాగా వచ్చాయో, నీట్గా వచ్చినాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా నీట్గా వచ్చినాయి. మేము చేసాము, అమ్మ కాలుస్తున్నారు చూడండి.
కంప్లీట్ అయ్యాయి కరిజలు, బెల్లం కరిజలు.